ఈ అబ్బాయి రోజులాగే చెత్త ఏరుకుంటుంటే, ఒకరోజు ఆ అబ్బాయి కళ్ళకి ఒక వస్తువు చాలా విలువైనలా కనిపిస్తుంది. అలాగే అపార్ట్‌మెంట్ నుంచి ఒక ఆవిడొచ్చి చెత్తేస్తుంటే, అందులో ఖచ్చితంగా విలువైందుందని ఆ అబ్బాయికి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ అబ్బాయిని చూసి, "ఏంటి చెత్త తీసుకోకుండా ఏం చేస్తున్నావు? అలా చూస్తూ ఉండిపోయావేంటి?" అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటుంది. వెంటనే ఆ అబ్బాయి, "ఇందులో ఏమన్నా విలువైన వస్తువుని మీరు ఉంచేసారా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆవిడ వెంటనే, "లేదు, ఏమీ విలువైన వస్తువు లేదే" అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి మొత్తం అంతా కూడా ఒంపేస్తాడు. చూడు అన్ని ప్లాస్టిక్ ముక్కలే అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ అబ్బాయికి ప్లాస్టిక్ ముక్కలో ఒక విలువైన వస్తువు కనిపిస్తూ ఉంటుంది. సరే మేడం థాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఆవిడ వెళ్ళిపోగానే ఆ ప్లాస్టిక్ ముక్కలో ఉన్న ఒక చిన్న రాయిని ఆ అబ్బాయి చూస్తాడు. ఆ రాయి విలువ చాలా ఎక్కువైందని ఆ అబ్బాయికి అర్థమవుతుంది. వెంటనే ఆ అబ్బాయి ఆ రాయిని తీసుకొని ఒక యాంటిక్ షాప్‌కి వెళ్తాడు. ఆ రాయిని చూసి ఆ షాప్ ఆయన చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ రాయి చాలా యాంటిక్‌ది. ఖచ్చితంగా నీకు విలువైందే అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఆ రాయి ఎంత విలువ చేస్తుందా అని చెప్పి ఆ అబ్బాయి చాలా ఆసక్తిగా చూసేసరికి అతను గ్రామ్స్ వేస్తాడు. ఆ షాప్ ఆయన ఇది దాదాపు 2,00,000 విలువ చేస్తుంది ఈ రాయి అని చెప్తాడు. ఆ అబ్బాయి చాలా అంటే చాలా సంతోషపడతాడు దాంతో. వెంటనే ఆ 2,00,000ని కూడా ట్రాన్స్‌ఫర్ చేసేస్తాడు ఆ షాప్ ఆయన. ఆ అబ్బాయి ఇంకా మంచి విలువైన వస్తువులు కొనాలని చెప్పి రోడ్‌లో ఆ సైకిల్ తొక్కుంటూ చెత్త పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలోపే అక్కడ రోడ్ మీద అమ్ముతున్న ఒక చిన్న గిన్నె ఆ అబ్బాయికి చాలా విలువైనదిలా కనిపిస్తుంది. వెంటనే ఆ విలువైన వస్తువుని కొనాలని చెప్పి ఆ అబ్బాయి ఆ షాప్ ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆ షాప్ ఆయన గిన్ని దాదాపు 5,000 అని చెప్పేసరికి ఈ అబ్బాయి వెంటనే లేదు లేదు 3,000కైతే ఓకే అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఆ షాప్ ఆయన లేదు ఇది 5,000 ఎందుకంటే ఇది చాలా యాంటిక్ పీస్ అని చెప్తూ ఉంటాడు. కానీ ఆ అబ్బాయి సరే అయితే మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంటే, సరే 3,000కి తీసుకో అని చెప్పి అంటాడు. 3,000కి ఆ వస్తువుని తీసుకొని ఎలా అయినా సరే దీన్ని ఇంకా ఎక్కువ విలువకి అమ్మాలనుకునే లోపే తన ఫ్రెండ్స్ వచ్చి ఆ అబ్బాయిని చాలా అవమానిస్తూ ఉంటారు. "ఏంటి నువ్వు ఇంకా ఇవే అమ్ముకుంటూ ఉన్నావా?" అని చెప్పి. దాంతో ఆ అబ్బాయి చాలా అవమానపడుతూ ఉంటాడు. ఇంతలోపే అక్కడికి ఒక డబ్బున్న అమ్మాయి ఒక రిచ్ కార్‌లో దిగుతుంది. దిగొచ్చి ఇదంతా చూసి దీన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ అబ్బాయితో అంటూ ఉంటుంది. అలాగే నేను నా షాప్‌కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆ అబ్బాయితో పాటు వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. సబ్స్క్రైబ్